ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము తిరిగి కనాను రావడం. కనుక అబ్రాము ఈజిప్టు విడిచిపెట్టాడు. తన భార్యను, సొంతంగా తనకున్నదంతా తీసుకుని నెగబు గుండా అబ్రాము ప్రయాణం చేశాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు. ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి. అబ్రాము చుట్టుపక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబు విడిచిపెట్టి మళ్ళీ బేతేలు వెనకకు వెళ్ళాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్ళాడు. ఇంతకుముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలం ఇది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు. అబ్రాము లోతు వేరుపడడం. ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్ళిద్దరికీ ఆ భూమి సరిపోలేదు. అబ్రాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెర్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు. కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: నీకు నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుషులు, నా మనుషులు వాదించుకోకూడదు. మనమంతా సోదరులం. మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నువ్వు ఎడమ పక్కకు వెళ్తే నేను కుడి పక్కకు వెళ్తాను. నీవు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను. లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్టు లోతు చూశాడు. ఇది సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయకముందు. ఆ కాలంలో సోయరు వరకు యోర్దాను లోయ యెహోవా తోటలా ఉంది. ఈజిప్టు భూమిలా ఇది కూడా మంచి భూమి. అందుచేత యోర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకున్నాడు. ఆ ఇద్దరు మనుషులు వేరైపోయారు. లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. అబ్రాము కనాను దేశంలో ఉండిపోయాడు. లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పరచుకున్నాడు. సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్ళు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: నీ చుట్టూ చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అన్ని దిక్కులు చూడు. నీవు చూస్తున్న ఈ దేశమంతా నీకు, నీ వారసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది. భూమి మీద ధూళి కణాలు ఎంత విస్తారమో నీ వారసులను కూడా అంతే విస్తరింపజేస్తాను. నేల మీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది. కనుక వెళ్ళు, నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను. కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు. మమ్రే సమీపంలోని మహావృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్ళాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించడానికి ఆ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.